నాకు తెలుసండి, పిల్లలు 15 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాలు ఉన్న పిల్లలు బండ్లు బైకులు తాకట్టు పెట్టి సినిమా టికెట్స్ కొన్నారు. సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు సంఘ న్యూస్. ఇది మా కొత్త ఛానల్. మీరు చూస్తున్న ప్రేక్షకులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. ఈరోజు విషయానికి వస్తే బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ రేట్లు పెరగవు, సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజమేనా? నిజం కాదు. ఈ పుకార్ ఎలా వస్తుంది? గవర్నమెంట్కు పడని వాళ్ళు ఈ పుకార్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ అలవాటు అయిపోయారు. వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టలేదు, పెట్టరు కూడా. సినిమా వాళ్ళు తన పని తను చేసుకుంటూ పోతే ఎందుకు ఇబ్బంది ఉంటుందండి? బిజినెస్. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బిజినెస్. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా? ఒక నేషనల్ అవార్డుని అరెస్ట్ చేస్తారా? ఊజీ అల్లు అర్జున్ సైనికుడా? సరిహద్దుల్లో పోరాడిన సైనికుడా? ఒక స్పోర్ట్స్ మ్యానా? ఇంటర్నేషనల్ ఏదన్నా పథకం తెచ్చిందా? ఒలింపిక్స్లో పథకం తెచ్చాడా? ఎందుకంత గొప్ప? ఆయన చేసిన పొరపాటు అది. మరి ఎందుకు పొరపాటు అయిందో తెలియదు. అల్లు అరవింద్ గారు ఉన్నారు, మరి వాళ్ళ తండ్రి అంత సినిమా ఇండస్ట్రీలో ఉద్దండు. మరి దాన్ని పొరపాటును సర్దిద్దుకునే పని ఆయన ఎందుకు చేయలేదో తెలియదు. తర్వాత వాళ్ళు చేసిన విషయం ఏంటంటే, చిరంజీవి గారితో సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందులు పడ్డావో అల్లు అర్జున్ ఫ్యామిలీ మీరు బాగా ఆలోచించుకోండి. ఒక ఫ్యామిలీ గట్టిగా ఉన్నప్పుడు, మంచి బంధాలు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అంటే దట్స్ మీన్ చిరంజీవి గారు మంచి ఐడియా ఇచ్చేవారు. అంటే మంచి అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సంఘటన అది. యాక్సిడెంటల్గా జరిగిన సంఘటన. దానికి ఆయన ఏం చేసేవారు? మీరు సత్సంబంధాలు ఉంటే సడన్గా ఆయన థియేటర్కి వచ్చేవాడు. పరుగు నురికొచ్చి అల్లు అర్జున్ చేయి పట్టుకొని పోయి హాస్పిటల్లో పిల్లోని అక్కడి నుంచి వేరే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్కి ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు నేను ఇస్తానని చెప్పేవాడు. తర్వాత ఏం చేసేవాడు? చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ రేవతి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి చెప్పేసి తగిన పారితోషికం ఆ రోజే చెప్పేవాడు. ఎందుకు మీకు థియేటర్కు అంతంత రేట్లు మీకండి? ఏమి ఈ డబ్బు ఏంటి? ఎవరిది డబ్బు? డబ్బు అనేది ప్రేక్షకులది. ప్రేక్షకుల డబ్బు ఎలా అంత వృధా? నాకు తెలుసండి, పిల్లలు 15 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాలు ఉన్న పిల్లలు బండ్లు బైకులు తాకట్టు పెట్టి సినిమా టికెట్స్ కొన్నారు. లోన్ యాప్లలో డబ్బు తీసుకొని సినిమా టికెట్స్ కొన్నారు. దొంగ కదా, స్మగ్లర్ కాదు నువ్వు, జేబు దొంగ. 1200 టికెట్ ఏందండి నువ్వు తీసిందేనా? పౌరాణికం లేకపోతే దేశానికి ఉపయోగం, ఓ స్వతంత్ర సమరయోధుని సినిమా, ఓ గ్రాఫికల్, ఓ బాహుబలిని RRRని మించిపోయారని చెప్పుకుంటున్నావు. అదే ఆ సినిమా. RRR ఏంటి, బాహుబలి ఏంటి? ఒక గ్రాఫికల్ బాహుబలి, ఒక స్వతంత్ర సమరయోధుని కథ RRR, ఒక కొమరం భీము, అల్లూరి సీతారామరాజు, ఇంతమంది కలగలిపే అది ఎలా తీసాడని పక్కన పెడితే ఒక మంచి సినిమా. వాటికంటే గొప్ప ఎవడు? ఏం గొప్ప నువ్వు అంత రేట్లు పెట్టుకొని తీసుకొని? నువ్వు ఇప్పుడు ఆ రేట్లు పెట్టకపోతే నీకు ఎంత వచ్చేది? ఇన్కమ్ ఎంత వచ్చేది? నీకు అన్ని డబ్బులు వచ్చేదా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నీకు అంత డబ్బు వచ్చింది. ప్రేక్షకులు మనోళ్ళు నీకోసం జెండాలు కట్టి, ఫ్లెక్సీలు కట్టి, బొట్లు పెట్టుకొని, డప్పులు పెట్టి, డ్యాన్సులు వేసి, తీన్మారేసి నీకోసం పుష్ప అని ఇలా అంటే యూత్ అంతా ఇలా అనుకున్నారు. తగ్గేదేలే కాదు, తగ్గాలి. అర్థమైందా? సినిమా టికెట్లు అంత పెట్టకూడదు. నిజంగా గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్స్కు దీనివల్ల లాభం లేదు, ఎవరికి లాభం లేదు. బెనిఫిట్ షోలు వేసి ఏం చేస్తున్నారు? ఇంతకుముందు బెనిఫిట్ షోలు వేస్తే వికలాంగులకు, అనాథాశ్రమాలకు, జూనియర్ ఆర్టిస్ట్ కళాకారులకు ఎవరికో హెల్ప్ చేసేవాళ్ళు. అది లేదే. ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ జేబులకి కోట్లు, 100 కోట్లు, హీరోకి హీరోయిన్కి 15 కోట్లు. ఎవరైనా హీరో కోసం సినిమాకి వస్తాడు, హీరోయిన్ కోసం సినిమాకి వస్తాడు ఎవడన్నా? ఆ హీరోయిన్ పెట్టి కోట్లు, డైరెక్టర్కు కోట్లు, చిన్న ఆర్టిస్టులకు 5 లక్షలు 10 లక్షలకు ఏంటండి ఇది? మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుపోవడం. అంటే మీకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ మంచిది, ఇవన్నీ కాదు అని చెప్పి ఇక నుంచి జరగవు అంటే గవర్నమెంట్ని వ్యతిరేకిస్తారు.
తప్పు కదా. ముందు ఇలాంటివి మానుకోవాలి. ప్రతిపక్షాలు కూడా ప్రజలకేం కావాలి, నేను చెప్పేది ఇదే. కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు చేయవలసింది ఏంటంటే నిజంగా రైతు బంధు వల్లేదు, వాటి గురించి అడగండి. రైతులు ఎలా ఉన్నారు, నిరుద్యోగులు ఎలా ఉన్నారు, వీటి గురించి అడగండి. సినిమా హీరో గురించి అడుగుతారేంటండి మీరు భలేవారు. ఆయన అరేంజ్ చేయడం, ఆయన కొండ మీదకి వచ్చాడా ఏంటది? మీరు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పక్షాన ఉండండి. తెలంగాణ ప్రజలకు కావాల్సింది అడగండి. సినిమా హీరోలు, సినిమా ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్? దీన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేస్తారండి? అంతంత టికెట్లు పెట్టి ఎవరు చూస్తాడు కదా? టికెట్లు పెట్టి నేషనల్ హీరో ఆ హీరో కాదు. దయచేసి మీరు ప్రతిపక్ష లీడర్లు ప్రజలకు కావాల్సిన మేలు గురించి మాత్రం అడగండి. సినిమా ఇండస్ట్రీకి మీరు చేయడం వల్ల అతను ఇరుక్కపోతున్నాడు, ఇంకా బాగా ఇరుక్కపోతున్నాడు, ఇబ్బందులు పడతాడు. ఆ బెయిల్ కూడా రద్దు కావచ్చు, నాకు తెలిసి బెయిల్ కూడా రద్దు కావచ్చు. ఇది జరిగే విషయం. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, బాగుపడాలి అన్నప్పుడు సినిమా పెద్దలంతా ఏకం కండి, జరిగిన తప్పును సరిదిద్దుకోండి. ఇంకోసారి అలా జరగకుండా ఏ సినిమా హీరో అక్కడికి వెళ్ళకుండా, వెళితే పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ ఉంటేనే వెళ్ళండి, తగిన బందోబస్తుగా వెళ్ళండి. మీరు థియేటర్లో సినిమా చూడాలి అంటే స్పెషల్గా అర్ధరాత్రిలో తెల్లవారుజామున 7 గంటలకు ప్రేక్షకులు రాకముందు వేసుకొని చూడండి. మీ ఎంజాయ్ ప్రేక్షకుల మధ్యలో మీ ఎంజాయ్ ప్రేక్షకుల మధ్యలో చూడాలంటే అలా చూడండి. ఏంటనేది తప్పు కదా? ప్రేక్షకుల జేబు కొట్టడం. ఫ్యాన్స్ అది పాపం, వాళ్ళు ఎంత కష్టపడి టికెట్లు కొని చూస్తారు కదా. దీన్ని ఇక్కడికైనా ఆపేయాలి. అర్థమైందా? చిరంజీవి గారు ఇన్వాల్వ్ అంటే ఎప్పుడో జరిగేది. ఇదే సంఘటన మహేష్